చూడండి, వెస్టర్న్ మ్యూజిక్లో షార్ప్ మరియు ఫ్లాట్ అనేటువంటి రెండు విషయాలు ఉన్నాయి. ముందుగా మనం షార్ప్ అంటే ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుందాం. షార్ప్ యొక్క సింబల్ మీరు లెసన్లో చూడండి, అందులో ఉన్నది. అదేవిధంగా ఫ్లాట్ యొక్క సింబల్ కూడా అందులో ఇవ్వబడింది, దాన్ని చూడండి. షార్ప్ అంటే ఏంటంటే, ఉదాహరణకి మీరు ఒక స్వరా నుండి కుడి చేతి వైపుకు ఒక మెట్టు పైకి వెళుతున్నారనుకోండి, దాన్ని షార్ప్ అంటారు. ఎలా అంటే, ఉదాహరణకి ఇది సి. ఈ సిని నేను దీనిపైన ఉన్నటువంటి నల్ల మెట్టు వరకు వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు దీన్ని ఏమంటారంటే సి షార్ప్ అని అంటారు. అంటే నేను సి దగ్గర నుంచి పైకి వెళ్ళాను కాబట్టి దీన్ని సి షార్ప్ అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, షార్ప్ అనేటువంటి దానికి కుడి చేతి వైపు వెళ్ళేటువంటి మార్గం మాత్రమే, ఎడమ చేతి వైపు మార్గం మాత్రం కాదు. సి నుంచి ఎదరికి వెళ్ళినప్పుడు సి షార్పు, డి నుంచి దీనిపైన ఉన్నటువంటి నల్ల మెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు డి షార్పు, ఆ తర్వాత ఎఫ్ నుంచి ఇలా పైకి వెళ్తే ఇది ఎఫ్ షార్పు, జీ నుంచి పైకి వెళ్తే జీ షార్పు, ఏ నుంచి పైకి వెళ్తే ఏ షార్పు అనేటువంటి విషయాలు ఉన్నాయన్నమాట. అంటే షార్ప్ అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక స్వరం నుంచి ఒక మెట్టు పైకి వెళ్ళి కుడి చేతి వైపు మాత్రం ఉన్న మెట్టు మాత్రం ఎడమ చేతి వైపు ఉన్నది కాదు వెళుతుంటే దాన్ని ఏమంటారంటే షార్ప్ అని అంటారు. ఉదాహరణకి సి నుంచి దానిపైన ఉన్నటువంటి నల్ల మెట్టు దగ్గరికి వెళ్తే సి షార్పు, డి నుంచి దానిపైన ఉన్నటువంటి నల్ల మెట్టు దగ్గర కుడివైపు ఉన్న నల్ల మెట్టు దగ్గరికి వెళ్తే డి షార్పు, ఆ తర్వాత ఎఫ్ నుండి దానిపైన ఉన్నటువంటి నల్ల మెట్టు దగ్గరికి వెళ్తే ఎఫ్ షార్పు, జీ నుండి దానికి పైన ఉన్నటువంటి నల్ల మెట్టు దగ్గరికి వెళ్తే జీ షార్పు, ఏ నుండి దానిపైన ఉన్నటువంటి నల్ల మెట్టు దగ్గరికి వెళ్తే ఏ షార్పు అనేటువంటి విషయాలు ఉంటాయన్నమాట. ఇది షార్ప్ యొక్క సిద్ధాంతం. ఎప్పుడు కూడా రైట్ యాంగిల్లో మాత్రమే తెలుసుకోవాలి, లెఫ్ట్ యాంగిల్లో కాదు. ఎందుకంటే ఇప్పుడు మీ సి నుండి మీరు బీకి వచ్చారనుకోండి, అది షార్ప్ అవ్వదు. సి నుంచి ఈ పైన ఉన్నటువంటి నల్ల మెట్టుకి వెళ్తేనే షీ షార్ప్. ఈ విషయం మీరు గమనించాలి. రెండవది ఫ్లాట్. ఫ్లాట్ అంటే ఏంటి? ఫ్లాట్ అంటే ఇందాక మనం సి నుంచి ఒక నల్ల మెట్టు పైకి వెళ్ళాం, దాన్ని షీ షార్ప్ అనే పేరుతో పిలువబడింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, డి వరకు మనం వెళ్ళి డి నుంచి మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి వస్తున్నాం, అంటే లెఫ్ట్ సైడ్కి వస్తున్నాం. వచ్చినప్పుడు ముందు దేన్నైతే మనం సి షార్ప్ అని అన్నామో, సి దగ్గర నుంచి ఈ మొట్టమొదటి నల్లబెట్టు సి షార్ప్, కానీ డి దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తే లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇది డి ఫ్లాట్. అంటే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, షార్ప్ అనేటువంటిది ఇప్పుడు కూడా రైట్ యాంగిల్స్లో ఉంటుంది, ఫ్లాట్ అనేటువంటిది ఇప్పుడు కూడా లెఫ్ట్ యాంగిల్స్లో. ఇప్పుడు చూడండి, సి నుంచి పైకి వెళ్తే సి షార్పు, డి నుంచి వెనక్కి వస్తే డి ఫ్లాట్. అదేవిధంగా డి నుంచి ఎదరికి వెళ్తే డి షార్పు, అది ఈ నుంచి వెనక్కి వస్తే ఈ ఫ్లాట్. ఎఫ్ నుంచి ఎదరికి వెళ్తే ఎఫ్ షార్పు, జీ నుంచి వెనక్కి వస్తే జీ ఫ్లాట్. జీ నుంచి ఎదరికి వెళ్తే జీ షార్పు, ఏ నుంచి వెనక్కి వస్తే ఏ ఫ్లాట్. అదేవిధంగా ఏ నుంచి ఎదరికి వెళ్తే ఏ షార్పు, బి నుంచి వెనక్కి వస్తే బి ఫ్లాట్ అనేటువంటి విషయాలు షార్ప్ ఫ్లాట్కు మీకు తెలియాలి. షార్ప్ అనేటువంటి దానికి ఇప్పుడు కూడా రైట్ యాంగిల్స్లోకి వెళ్ళాలి, ఫ్లాట్ అనేటువంటిది ఇప్పుడు కూడా లెఫ్ట్ యాంగిల్స్లోకి వెళ్ళాలి. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. రెండవది